సార్ చివరిగా 2029 ఎన్నికల్లో మీ స్ట్రాటజీ ఏంటి? మీరు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా లేదా? అది మన చేతులు ఎప్పుడు కూడా పోటీ చేస్తామండి, మన చేతుల్లో ఉండదండి. అడుగుతారా సీటు మీకు కానీ మేడం గారికి ఏమైనా అడుగుతారా బాబు గారిని? మేము ఇప్పటివరకు ఏం అడగలేదండి. ఏం అడగలేదండి. ఎదురు అది కూడా వచ్చింది, అడగకుండా ఆయన ఇచ్చి ఎప్పుడు కూడా అడగకూడదు, ఎప్పుడు కూడా అడగల. ఫస్ట్ మమ్మల్ని ఇద్దరిని పిలుస్తారండి. ఫస్ట్ సీటు మాకే అనౌన్స్ 2014లో ఫస్ట్ సీట్ నాకే అనౌన్స్ చేశారు. 2019లో నాకే ఇచ్చారండి. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఎప్పుడు కూడా మాకు టికెట్ ఇవ్వండి, మా పాలసీ ఇది అని కూడా చెప్పలేదు. రేపు పొద్దున్న ఇక్కడ జనసేన పొత్తులో దాన్ని కంటిన్యూ అవుద్దా, లేకపోతే నియోజకవర్గాలు పెరిగి ఏమన్నా నియోజకవర్గం వస్తే బీసీ నియోజకవర్గం అయితే ఇస్తారా, ఇవ్వకుండా లేకపోతే మనకి కాని కోడికి ఎవరికి ఇచ్చి ఆడిని పోటీ చేయమంటారా, ఆడిని సపోర్ట్ చేయమంటారా, వాళ్ళ ఇష్టం. మరి ఇప్పుడు చేయలేదా మేము? అదే అప్పుడు కూడా చేస్తారా? చేస్తాం. నేను ఏం చెప్తాను నీకు, భగవంతుడా తప్పుడు ఆలోచన రాజకీయ నాయకుడికి ఎప్పుడు వస్తుందో రానియకుండా చేయండి అని అడుగుతున్నాను నేను. ఇవాళ మేము తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఇవాళకి కూడా మాకు అక్కడ ప్రోటోకాల్ ప్రకారం విఐపి దర్శనం అవటం మా మహద్భాగ్యం. అది తెలుగుదేశం పార్టీ పెట్టింది. అంటే ఇవాళ ప్రజలు ఎంతమంది ఆరాధ్య దైవంగా నన్ను ఇవాళ నాకు కొంచెం స్పీడ్ అయినా ఎన్ని మాటలన్నా భరాయించి నాతోటి ఉన్నారు అంటే మనం చేసిన అభివృద్ధి, వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేయటమే మనకు కూడా ఉన్నారు. నమ్మకం. సత్యనారాయణమూర్తి గారు ఉంటే, అనంతలక్ష్మి గారు ఉంటే మనకి ఏదో బాగుంటుందని నమ్మకం. అది పోగొట్టుకోకూడదు. మేము ఎప్పుడు ఎమ్మెల్యే చేసిన టైం అంటే టైం ప్రకారంగా వెళ్తాం. ఆఫీసర్లు వచ్చేవారు కదా అక్కడికి. పొద్దున్న 6 గంటలకు కూర్చుని 8 గంటల లోపల విజిటర్స్ అందరినీ చూసి పంపి బయటికి వెళ్ళి కార్యక్రమాలు చూసి రాత్రి 11 గంటల దాకా మళ్ళీ విజిటర్స్ ఉండి కార్యక్రమం చేస్తాం. పెద్దలకు అప్పుడు మమ్మల్ని పోల్చుకొని ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మమ్మల్ని పోల్చుకుని ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ, మమ్మల్ని పోల్చుకుని ఇప్పుడున్న టైం అడ్జస్ట్మెంట్లు కానీ చూస్తే ఎవరో సరిపోరు మాతోటి. అదే మాకు ఫెచ్చింగ్. మేము అదే చెప్తాను మా లక్ష్మి గారికి, ఈవిడికి, మా భార్యకి కూడా చెప్పింది. ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారో, మనం వెళ్ళేటప్పటికి వాళ్ళు మనం ఎప్పుడైతే వస్తామో ఆ వచ్చేదాకా వాళ్ళు వెయిటింగ్లో ఉండి మనకు వాళ్ళు నిలబడి స్వాగతం 1-2 గంటలకు చెప్తున్నారంటే మన యొక్క క్యాటర్ ఏంటి, మన యొక్క దోగడ, మన యొక్క పరిస్థితి ఏంటి, ఇవాళ ఏ స్టేజ్కి మనం వెళ్ళాము దాన్ని గౌరవించవలసిన బాధ్యత మనకుంది. అది తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అవ్వచ్చు, ఎక్కడన్నా కార్యకర్త అవ్వచ్చు, ఏది ఏమన్నా మన కుటుంబం రెస్పాన్సిబిలిటీ దట్ ఆల్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఓటర్లు అందరూ. అమ్మ, మహిళలకి మిర్చి సందేశం కాకినాడ రూరల్ నియోజకవర్గ మహిళలకి ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు మహిళకి పెద్దపీట వేశారండి. మహిళకి ఇచ్చిన గౌరవం చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారండి మాకు అందరు. అందుకే ఈవేళ తెలుగుదేశం పార్టీ అంటే మహిళలందరూ కూడా ముందుకు రావడానికి కారణం అండి. అలాగే లోకేష్ బాబు గారండి, మేము 2014 నుంచి 2019 వరకు మంచినీళ్ళు 40 సంవత్సరాలు ఇవ్వలేని మంచినీళ్ళు తోరగా మేము ఇచ్చామండి. అది లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండగా నేను ఏ లెటర్ పట్టుకెళ్ళినా సరే వెంటనే కూడా వాళ్ళు పిఏ కప్ చెప్పి వెంటనే చేసేవారండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మేము టీటీడీ బోర్డు నెంబర్ కూడా మేము అడగలేదండి, ఆయనే పిలిచి మాకు ఇచ్చారు. అందుకే పార్టీ అనగా ఆయన అనగా మా గౌరవం. లేడీస్ కూడా అదే గౌరవం. ఎందుకంటే మహిళలకి డోక్రా గ్రూపులు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, గ్యాసులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మహిళలు ఎవరు కూడా పొగ వెళ్ళకూడదు కళ్ళలోకి అనేసి గ్యాసులు ఫ్రీగా ఇప్పించేవండి, మనం ఇచ్చేవండి. అలాగే ఇప్పుడు బస్సు పాస్ ఇచ్చారండి మహిళకి అందరికీ కూడా. ఆయన ఏం చేసినా మహిళకి ఒక అలా ఇంట్లో ఆడపడుచుకి ఎలాగైతే చేస్తారైనా బయట మహిళకి అందరికీ చేస్తున్నాం మనం. ఇవాళ మహిళలందరూ నాకు కూడా ఉండటానికి కారణం ఒక మహిళ ఎమ్మెల్యే కాకుండా ఇంట్లో మనిషిలాగా మనం పలకరించి మనతో ఉంటున్నారు. ఆవిడ ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే హోదాలో ఉన్నా ఆవిడ మామూలు సాదా మనిషిలాగే ఉంటారనేది అందరికీ నమ్మకం అండి. మేము కూడా అలాగే మా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏ ఫంక్షన్ చెప్పినా టయానికి వెళ్ళటం, టయానికి రావటం, అన్ని విధాలా మా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి మా భార్యాభర్తలు ఇద్దరు కూడా రుణపడి ఉన్నాం. ఎందుకంటే మేము చేసిన సేవలు మా కూడా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న రూరల్ నియోజకవర్గానికి అందరికీ కూడా మేము ఎప్పుడూ రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ అమ్మా. తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రధానికానికి అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నాయకుడు ఎప్పుడూ కూడా పార్టీకి లాయల్టీ ఉండాలి. మేము ఆ నాయకుడి దగ్గర అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పి చేయించుకోవాలి. మేము దాన్ని డెవలప్మెంట్ పూర్వకంగా ఆ గ్రామాలు అభివృద్ధి చెందాలనే కార్యకర్తకు ఉండాలి ఎప్పుడు కూడా. ఇంకేపు కూడా తాపత్రయం ఏంటంటే
నా ఊళ్ళో రోడ్లు వేయాలా, నా ఊళ్ళో కమ్యూనిటీ హాల్ కట్టాలా, నా ఊళ్ళో అంగన్వాడీ కట్టాలా, నా ఊరికి ఏమన్నా లోన్స్ వస్తే ఎక్కువ పట్టుకెళ్ళాలా, లేనోడికి ఇవ్వాలా, రాజకీయం చేద్దామంటే పాడైద్ది, ఆ గ్రామాలు పాడవుతాయి, ఇక్కడ పార్టీ పాడవుద్ది. నేను చెప్పేది కూడా ఇందాక చెప్పాను మీకు, కాకినాడ రూరల్ నియోజకవర్గం కానీ సంపర్ నియోజకవర్గంలో కానీ ఎప్పుడూ మేము కెట్టిన క్యాండిడేట్లు అందరూ కూడా ఎప్పుడూ నెగ్గారు. ఉదాహరణకి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు నాకు 6 ఎన్నికలు జరిగితే 6 వార్డులు కాకినాడ రూరల్లో, ఈ 6 వార్డుల్లో ఒకటి బీజేపీకి ఇచ్చాం, 5 మేము నెగ్గాం. నెగ్గినప్పుడు సర్వేలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి లక్ష్మీ పరిణయాల్లో మీటింగ్ పెట్టి చెప్పేటప్పుడు నన్ను కేకేసి, నువ్వు ఈ మూడు ఓడిపోతున్నావు, 2 నెగ్గుతావు, మా బహుశా నువ్వు సెలక్షన్ తప్పు, నీది క్యాండిడేట్ సెలక్షన్ తప్పు, నీ ఆలోచన విధానం తప్పు, నువ్వేదో నాయకత్వం ఉన్న ఉందాతనం ఉన్న నాయకుడు అనుకుని నేను ఊహించాను, నువ్వు ఆ విధంగా ప్రవర్తించలేదు అన్నాడు. 5 వార్డులు కూడా బంపర్ మెజార్టీతో నెగ్గాం మేము. కారణం అప్పటికే కాకినాడ మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి మాకు గెలిపించిందండి. ఎప్పుడు కూడా నాయకుడు, నీ ఊళ్ళో గ్రామంలో నాయకుడు అవ్వాలంటే ఆ నాయకుడు ఏ విధంగా నీ గ్రామానికి కావాలో ఆ విధమైన పనులు చేయించుకుని ఆడు లీడర్గా తయారవ్వాలా. ఏ నాయకుడు ఏ పార్టీ అయితే నీకు ఆ గ్రామంలో లీడర్షిప్ నిలబడిందో ఆ పార్టీకి చనిపోయే వరకు కూడా పార్టీతో నాయకత్వంతో ఉండాలి. అంతే తప్ప ఆడు పదవి ఇస్తాడు, ఈడు పదవి ఇస్తాడు, ఆడి దగ్గరికి అది వస్తుంది, ఈడి దగ్గరికి ఇది వస్తుంది అని డీవియేషన్ చేసి పరిపాలిస్తే నియోజకవర్గం దెబ్బతింటుంది. ఎప్పుడూ కూడా ఇప్పటికి ఆలోచన రాలేదు నాకు, రేపు రాకూడదని మీ ఎదురుగుండా నేను చెప్పాను. నా దగ్గర పనిచేసిన ఈ 4 టర్ములు 5 టర్ముల ఎలక్షన్లో ఎంతమంది నాయకులు అయితే వెళ్ళారో వాళ్ళందరూ కూడా దూరంగా ఉన్నారు నాకు. ఒకటి నా భాషలకు పడక, లేకపోతే నాతోటి ఉన్న ఇదిగాక పోయారంటే తప్పు లేదు. నాయకత్వం ఇచ్చినోడికి శిక్షది. ఒక నాయకుడిని పెట్టినప్పుడు ఆ నాయకుడు ఎదగాల అని ఆలోచనతో మన ఇక్కడికి ఇచ్చినప్పుడు అప్పుడు భవిష్యత్తులో పైకి వచ్చి ఆలోచన చేసుకుని రావాలి తప్ప దక్షుడు వరం ఇచ్చే శివుని ఎత్తి మీద పెట్టినట్టుగా ఆ నాయకుడి మీదే పెట్టి ఆలోచనతో ఉన్నారు ఈ కార్యకర్తలు. ఒక పెద్ద ఆయన అన్నాడు నాతోటి, నేను అన్నీ 6 మండలాలు ఉండి ఈ సంపర్లో నాకు అన్నీ నెగ్గాను నేను. ఒకే ఒకటి కాకినాడ రూరల్లో 1400 ఓట్లతో జడ్పీటీసీ నేను నాన్ క్యాస్ట్ అతనికి ఇచ్చాను. క్యాస్ట్లో ఉన్న నా క్యాస్ట్లో ఉన్నవాడు ఒక ఆయన నిలబడ్డాడు, దాని మీద 1400 ఓట్లతో ఓడిపోయాం. ఈ 5 మండలాల్లో 6 మండలాల్లో 6 ఎంపీపీలు 6 జడ్పీటీసీలు, ఒక జడ్పీటీసీ తప్ప నెగ్గాం. నాకు సలహా ఇచ్చిన మనిషి మొత్తం నియోజకవర్గంలో అన్నీ ఓడిపోయాడు. మీకు అర్థమైందా? ఆ నియోజకవర్గంలో అన్ని జడ్పీటీసీలు ఎంపీపీలు ఓడిపోయాడు. నా నియోజకవర్గంలో 6టికి 6 12కి 11 నెగ్గాం. రివ్యూ అయ్యింది చంద్రబాబు నాయుడు గారు మాకు. కేకేసి రివ్యూలో నీ అప్పటికి ఎలక్షన్ అయ్యి సంవత్సరం అయింది, నీ పెర్ఫార్మెన్స్ తగ్గింది, నువ్వు స్థానిక సంస్థల్లో నీకు సరిగా రాలేదు, నీకు పర్సంటేజ్ అదని, నువ్వు ఈ సంవత్సరంలోనే నీకు ఈ రిజల్ట్ రావటం చాలా ఇబ్బంది, చాలా చూసుకోవాలా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నీకు చెప్పాను కదండి 18,000 మెజార్టీ వచ్చిందని. నీకు సంపర్లో మొట్టమొదటి పోటీ చేసినప్పుడు 18,000 మెజార్టీతో నీకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి. స్థానిక సంస్థల్లో పోటీ చేసేవాడు ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ రాలేదు, తగ్గింది. అది నా పెర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేసాడు ఆయన. కానీ నేను దాన్ని ఒప్పుకోను, ఎందుకంటే స్థానిక సంస్థలు అంటే ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్, లోకల్ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి పోతాయి. సరే పెద్ద అయినా అలాగన్నాడు, మేము మాట్లాడుకుంటున్నాం. ఈ అన్నీ పోయిన వాటికి నెక్స్ట్ రివ్యూ అతనికి వచ్చింది. అన్నీ పోయిన వాటికి ఇలాగైతే ఇలాగా జాగ్రత్త చూసుకో నువ్వు అన్నాడు. అంటే అన్నీ పోయిన వాటికేమో మందలిచ్చాడు మామూలుగానే, నన్ను హెచ్చరించాడు. ఒకటే పోయిందని మిమ్మల్ని హెచ్చరించాడు. కాకపోతే ఆడు బయటకు వచ్చిన తర్వాత భోజనాల కాడ నేను వెళ్ళినప్పుడు ఆ ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చాడు. సత్యబాబు చూసావా మనవాడు నా రివ్యూ అన్నాడు. ఏంటి సార్ అన్న. అప్పుడు అంత అవగాహన లేదు నాకు. అవునండి. నా దగ్గర అన్నీ పోయి జాగ్రత్త చూడలాగైతే జాగ్రత్త చూసుకోవాలన్నాడు. నీది ఒకటే పోయింది, నీ పర్సంటేజ్ తగ్గింది, నీ ఇమేజ్ తగ్గింది అన్నాడు. ఏమైనా గ్రహించావా నువ్వు అన్నాడు. దేడు సార్ మొట్టమొదటి రాజకీయం ఇప్పుడే వచ్చాను, నేను సంవత్సరం అయింది, నా ఆంటీ ఆంటీ ఈ అంటే అని కూడా తెలియదు నాకు అని. అంటే ఎప్పుడు కూడా స్థానిక సంస్థల్లో
ఎవడో కూడా నెగ్గకూడదు. ఆడు ఓడిపోయి ఉంటే మన మహారాజులుగా ఉండొచ్చు. నెగ్గినోడు ప్రతిపక్షం నెగ్గుతాడు. ఆడు గుమ్మం కాడ పడి ఉంటాడు. సార్ నాకు మీ పార్టీలో చేరుతానండి అంటాడు, లేకపోతే నాకు ఇది కావాలని అంటాడు, మీకు లాయల్టీ ఉంటానండి, నేను గుమ్మం కాడ ఉంటాడు, మనకి ఎక్కెత్తో వస్తాడు. మనం నెగ్గినోడు మన కుర్చీ కూర్చుంటే మన పక్కన కూర్చుంటాడు, మన మీద కూర్చుంటాడు. రేపు పొద్దున్న నేను పార్టీలోంచి పోతున్నానండి, పార్టీ మారిపోతున్నానండి, లేకపోతే నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని మన మీద తిరగబడతారండి. స్థానిక సంస్థలో దూరంగా పెడితే మనకి కింగ్ అన్నాడు. అబ్బో, పేరు అనవసరం. ఇది మా ఎమ్మెల్యేల మధ్య జరిగిన విషయం. ఇప్పటికి కూడా అదే జ్ఞాపకం వస్తుంది నాకు. కానీ ఏనాడు కూడా స్థానిక సంస్థల మీద నిర్వీర్యం చేయరా. స్థానిక సంస్థలు నెగ్గాలి. రేపు స్థానిక సంస్థలు మీరు ఇందాక అన్నారు ఈ జనసేన ఈ డీవియేషన్లో ఉంటుందని. మా ప్లాన్ మేము వేసుకుంటాం, వెళ్తాం, నెగ్గుతాం. నెగ్గకూడదు అన్న ఆలోచన ఉందంటే పార్టీ పాడవుద్ది. కానీ ఇప్పుడు చెప్పాం కదా, నెగ్గినోడు ఎవడో మన దగ్గర ఉండలేదు అంటే మరి అలాంటప్పుడు నాయకుడు నెగ్గించుకుని వాళ్ళని తయారు చేసుకోవడం కన్నా మరి ఓడిపోవడమే సహజం. ఆయన చెప్పిందో మొదటిగా కరెక్ట్ అనిపిస్తుంది. అటువంటి పరిస్థితి కార్యకర్తగా రావద్దు. ఏ పార్టీ అయితే నెగ్గామో ఆ పార్టీకి లాయల్టీగా ఉండాలా, ఏ నాయకుడు అయితే ఉన్నాడో ఆ నాయకుడికి లాయల్టీగా ఉండాలా. అతని దగ్గర ఉన్న పణం అంతా కూడా కార్యకర్తలో పెడతాం. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబుకి చెప్పాడు, లోకేష్ బాబు మాకు చెప్తున్నాడు. కార్యకర్తలే అభిమతమే మా బాగే మాకు శ్రేయాభిలాషులు, మేము అందరం కూడా ఎప్పుడు కూడా ఉంటామని. ఇంకా రాబో కాలంలో చేస్తారు. ఎప్పుడు కూడా 10 మంది ఉపయోగపడే పార్టీ ఏమన్నా ఉందంటే ఆ పార్టీకి ఓటేయటం చేయాలా. 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీ ఏదుందో దానికి వేయాలి తప్ప డబ్బులకో కులంకో రకరకాల మాయకవర్లకో పాదయాత్రలకో చెప్పి ఓటెత్తి వచ్చే నష్టం ఏంటో గత 5 సంవత్సరాల్లో చూసాం. రాబో కాలంలో అటువంటి మార్దరిద్రాన్ని ఎదుర్కోవడానికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.